ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ ప్రముఖ సినీ తార మీనాక్షి చౌదరి గారిచే ఈ నెల 27న గొప్ప ప్రారంభం. అందరికీ ఇదే మా ఆహ్వానం. ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్, గచ్చిబౌలి. హైదరాబాద్ అంబర్పేట్ ఎస్ఐ భానుప్రకాష్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నిందితుడి అకౌంట్ లావాదేవీలను పరిశీలించారు. అతడి బ్యాంక్ అకౌంట్ నుంచి ఒకసారి 96 లక్షల ట్రాన్సాక్షన్ జరిగినట్టు గుర్తించారు. మరో 3 అకౌంట్లు ఉండటంతో బ్యాంక్ అధికారులకు లెటర్ రాశారు పోలీసులు. భానుప్రకాష్ రిలీవింగ్ లెటర్ కోసం అప్లికేషన్ చేసుకోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. సర్వీస్ రివాల్వర్ 3 నెలల క్రితమే అమ్ముకున్నట్టు పోలీసులు గుర్తించారు. తుపాకీ విషయంలో పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు. ఆయన వ్యవహారమంతా అంబర్పేట సీఐకి తెలిసినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లలేదు. అంటే ఎస్ఐ భానుప్రకాష్, సిఐ కిరణ్ ఇద్దరూ కలిసి రికవరీ సొమ్ము అమ్ముకున్నట్టు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. విచారణ తర్వాత సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. కడప జిల్లాకు చెందిన భానుప్రకాష్ రెడ్డి 2020లో ఓపెన్ కేటగిరీలో ఎస్ఐ ఉద్యోగాన్ని సాధించారు. హైదరాబాద్ అంబర్పేట్ ఎస్ఐ భానుప్రకాష్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నిందితుడి అకౌంట్ లావాదేవీలను పరిశీలించారు. అతడి బ్యాంక్ అకౌంట్ నుంచి ఒకసారి 96 లక్షల ట్రాన్సాక్షన్ జరిగినట్టు గుర్తించారు. మరో 3 అకౌంట్లు ఉండటంతో బ్యాంక్ అధికారులకు లెటర్ రాశారు పోలీసులు. భానుప్రకాష్ రిలీవింగ్ లెటర్ కోసం అప్లికేషన్ చేసుకోవడంతో ఈ వ్యవహారం బయటపడింది. సర్వీస్ రివాల్వర్ 3 నెలల క్రితమే అమ్ముకున్నట్టు పోలీసులు గుర్తించారు. తుపాకీ విషయంలో పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు. ఆయన వ్యవహారమంతా అంబర్పేట సీఐకి తెలిసినా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లలేదు. అంటే ఎస్ఐ భానుప్రకాష్, సిఐ కిరణ్ ఇద్దరూ కలిసి రికవరీ సొమ్ము అమ్ముకున్నట్టు ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు. విచారణ తర్వాత సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. కడప జిల్లాకు చెందిన భానుప్రకాష్ రెడ్డి 2020లో ఓపెన్ కేటగిరీలో ఎస్ఐ ఉద్యోగం సాధించాడు.